నమస్కారం అందరికీ. మన జీవితంలో కొన్ని సందర్భాల్లో వరుసగా సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడులు ఎదురవుతుంటాయి. ఎంత కష్టపడినా ఫలితం కనిపించకపోవడం వల్ల చాలామంది నిరాశకు గురవుతారు. కానీ ప్రతి చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లే ప్రతి కష్టకాలం తర్వాత మంచి సమయం కూడా వస్తుంది. మన పెద్దలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, అనుభవజ్ఞులు ఒక విషయం చెబుతుంటారు. మంచి రోజులు రాకముందు ప్రకృతి మనకు కొన్ని శుభ సంకేతాలను చూపిస్తుందని. ఆ సంకేతాలను గుర్తించగలిగితే మనలో ఆశ, ధైర్యం, ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతాయి. ఈరోజు అలాంటి ముఖ్యమైన 10 సంకేతాల గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మొదటి సంకేతం, ఉదయం లేవగానే మనసుకు ప్రశాంతంగా అనిపించడం. ఎటువంటి కారణం లేకుండానే ఉదయం నిద్ర లేవగానే మనసులో ఒక విచిత్రమైన ప్రశాంతత, ఆనందం కలుగుతుంది. ఇంతకు ముందు ఉన్న ఆందోళనలు, భయాలు కొద్ది కొద్దిగా తగ్గిపోతాయి. ప్రతిరోజు కొత్త ఆశతో ప్రారంభించాలని అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని వెతకడం ప్రారంభిస్తారు. ఈ మార్పు మన ఆలోచనల్లో సానుకూలత పెరుగుతోందని, మన జీవితంలో మంచి మార్పులకు మార్గం సిద్ధమవుతోందని పెద్దలు భావిస్తారు. మనసు ప్రశాంతంగా ఉంటే తీసుకునే నిర్ణయాలు కూడా సరైన దిశలో ఉంటాయి. అదే విజయానికి మొదటి అడుగు. ఇక రెండవ సంకేతం వచ్చేసి ఇంటి వద్ద పక్షులు ఎక్కువగా కనిపించడం. పావురాలు, చిలుకలు, కోయలు లేదా ఇతర చిన్న పక్షులు తరచూ ఇంటి చుట్టూ తిరగడం, కిలకిలా రావాలు చేయడం శుభసూచకంగా భావిస్తారు. ప్రకృతిలోని జీవులు సానుకూల వాతావరణాన్ని ముందుగానే గుర్తిస్తాయని చాలామంది నమ్ముతారు. ఉదయం పక్షుల స్వరాలు వినిపించడం మనసుకు ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాంటి వాతావరణం ఇంట్లో ఆనందం, ఐక్యత, శుభకార్యాలు జరిగే అవకాశాలను సూచిస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక మూడవది, అనుకోకుండా మంచి అవకాశాలు రావడం. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న పని ఒక్కసారిగా పూర్తవడం, ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త రావడం, వ్యాపారంలో కొత్త అవకాశం దక్కడం లేదా సరైన సమయంలో సరైన వ్యక్తి పరిచయం కావడం వంటి సంఘటనలు మంచి రోజుల ప్రారంభానికి సంకేతాలుగా భావిస్తారు. కొన్నిసార్లు మనం ఊహించని చోటు నుండి సహాయం లభిస్తుంది. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే జీవితంలో పెద్ద మార్పులు తీసుకురాగలుగుతారు. నాలుగవది, ఇంట్లో మొక్కలు బాగా పెరగడం. ఇంట్లో ఉన్న తులసి, మనీ ప్లాంట్ లేదా ఇతర మొక్కలు అకస్మాత్తుగా ఆరోగ్యంగా పెరగడం, కొత్త ఆకులు రావడం, పచ్చదనం పెరగడం శుభప్రదంగా భావిస్తారు. మొక్కలు ప్రకృతి శక్తికి ప్రతీకలు. అవి బాగా పెరగడం అంటే ఇంట్లోని వాతావరణం సానుకూలంగా మారుతోందని కొందరు విశ్వసిస్తారు. పచ్చని మొక్కలు ఇంటికి అందాన్ని మాత్రమే కాదు, ఆశను కూడా తీసుకువస్తాయి. ఇక ఐదవది, తరచూ శుభకరమైన కలలు రావడం. కలలో దేవాలయాలు, వెలిగే దీపాలు, పవిత్ర నదులు, పూల తోటలు, గోవులు లేదా దేవతల దర్శనం కనిపించడం శుభసూచకంగా భావిస్తారు. అలాంటి కలలు మనసులోని భయాన్ని తగ్గించి కొత్త నమ్మకాన్ని కలిగిస్తాయి. కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన అంతరాత్మ సానుకూల సంకేతాలను కలల రూపంలో చూపిస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటి కలల తర్వాత మనసులో ఉత్సాహం పెరిగితే అది మంచి సూచనగా భావించవచ్చు. ఇక ఆరవది, నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా ముందుకు సాగడం. ఎన్నో నెలలుగా లేదా సంవత్సరాలుగా ఆగిపోయిన పనులు అకస్మాత్తుగా కదలడం, రావాల్సిన డబ్బు రావడం, కోర్టు వ్యవహారాలు లేదా ఇతర సమస్యలు పరిష్కారం కావడం అనేవి మంచి కాలం దగ్గర పడుతున్న సంకేతంగా భావిస్తారు. జీవితంలో ఒకేసారి అనేక పనులు సానుకూలంగా జరగడం వెనుక మన కృషితో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఇక ఏడవది వచ్చేసి ఇంట్లో దీపం వెలిగించినప్పుడు ప్రశాంతత కలగడం. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం దీపారాధన చేసినప్పుడు మనసులో ఒక అపూర్వమైన ప్రశాంతత కలగడం, భక్తి భావం పెరగడం, దేవుని నామస్మరణలో మనసు లీనమవ్వడం దైవ అనుగ్రహానికి సూచనగా భావిస్తారు. ఇంట్లో దీపం వెలిగిన తర్వాత వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తే అది సానుకూల శక్తి పెరుగుతోందని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక తర్వాతది, పెద్దల ఆశీర్వాదాలు లభించడం. తల్లిదండ్రులు, గురువులు లేదా పెద్దలు మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం జీవితంలో ఎంతో గొప్ప వరం.
అనుకోకుండా వారి నుండి మంచి మాటలు వినడం, నీకు మంచి జరుగుతుంది అనే ఆశీర్వచనం అందుకోవడం మనలో ధైర్యాన్ని పెంచుతుంది. పెద్దల ఆశీస్సులు ఉన్న చోట అభివృద్ధి, ఆనందం, ఐశ్వర్యం ఎక్కువగా ఉంటాయని మన సంస్కృతి చెబుతోంది. ఇక 9వది వచ్చేసి ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడడం. ఒక్కసారిగా పెద్ద మొత్తంలో డబ్బు రావాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ఆదాయాలు పెరగడం, అనవసర ఖర్చులు తగ్గడం, పొదుపు ప్రారంభం కావడం, అప్పులు తగ్గే పరిస్థితి రావడం కూడా మంచి రోజుల సంకేతమే. ఆర్థిక స్థిరత్వం నెమ్మదిగా ఏర్పడడం భవిష్యత్తులో మరింత అభివృద్ధికి పునాది వేస్తుంది. ఈ సమయంలో ఖర్చులను నియంత్రించి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఇక ఆఖరిది అంటే 10వది దేవునిపై విశ్వాసం పెరగడం. దైవస్మరణ, ప్రార్థన, పూజలు, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలనే ఆసక్తి పెరగడం మన జీవితంలో సానుకూల మార్పుకు సంకేతంగా భావిస్తారు. దేవునిపై విశ్వాసం పెరిగినప్పుడు మనసులోని భయం తగ్గి ధైర్యం పెరుగుతుంది. కష్టాలను కూడా ప్రశాంతంగా ఎదుర్కొనే శక్తి కూడా వస్తుంది. అదే మంచి రోజుల వైపు మనల్ని నడిపిస్తుంది. స్నేహితులారా, ఈ సంకేతాలు కనిపించడం ఆనందించాల్సిన విషయమే. అయితే ఈ సంకేతాలు మాత్రమే జీవితాన్ని మార్చవు. కష్టపడి పనిచేయడం, మంచి ఆలోచనలు కలిగి ఉండడం, నిజాయితీగా జీవించడం, పెద్దలను గౌరవించడం, దేవునిపై విశ్వాసం ఉంచడం కూడా అంతే ముఖ్యమైనవి. ఉన్నాయంటే దేవుడు మీకోసం ఒక మంచి మార్గాన్ని సిద్ధం చేస్తున్నాడని నమ్మండి. మీకు కూడా మంచి రోజులు తప్పకుండా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.